చేసావు? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నిన్న రాత్రి ఏంటి అన్నావు? నేనేమన్నాను? ఆనంద్కి అబార్షన్ చేయిద్దామని ఏదో అన్నావు కదా? అవునే, అదే తప్ప వేరే మార్గం లేదు. అంటే డిసైడ్ అయిపోయావా? దాని ప్రాబ్లం సైడ్ చేయాలంటే ఇదొక్కటే సొల్యూషన్. అలా చేయటం పాపమేమోనే. ఎవడో చేసిన పాపానికి భూమి మీదకి రప్పించి తండ్రి ఎవరో తెలియకుండా పెంచే పాపం కన్నా ఇది చాలా బెటర్ కదే. ఆనంద్కి తెలిస్తే చంపేస్తుంది. అందుకే దానికి తెలియకుండా అబార్షన్ చేయించాలి. అదేలాగే చెప్తా. హలో హలో, స్పీకర్లో పెట్టు, స్పీకర్లో పెట్టు. నేను గాయత్రిని మాట్లాడుతున్నాను. నేను చెప్పింది ఓకేనా? రేపు రావచ్చా? అంతా రెడీనా? మీరు ఎప్పుడైనా రావచ్చు. చెప్పా కదా సార్, ఇలా అబార్షన్ చేయిస్తాను రమ్మంటే తను ఒప్పుకోదు. తనని తీసుకురండి, మిగతా కదా నేను ఇక్కడ నడిపిస్తాను. అంతా సీక్రెట్ గా జరిగిపోతుంది. ఎలాంటి ప్రాబ్లం రాదు కదా? అస్సలు రాదమ్మా. ఓకే సార్, అయితే మేము తనని రేపు తీసుకొస్తాను. సరేనమ్మా. ఏంటిదంతా? ఎవరతను? ఒక హాస్పిటల్లో డాక్టర్ కి బాగా క్లోజ్ మనిషి. అతనికి డబ్బిస్తానని అబార్షన్ గప్చుప్గా జరిగిపోవాలని చెప్పాను. దానికి అతను ఓకే అన్నాడు. భయం వేస్తుందే. ఎందుకు? ఆనంద్కి విషయం తెలిస్తే ఏం చేస్తుందో అని. ఫ్రెండ్గా అది బాగుండాలి. దాని లైఫ్ హ్యాపీగా ఉండాలంటే ఇదొక్కటే రూట్. ముందు మనం ధైర్యంగా ఉండాలి. మన మాటల్లో తేడా కానీ పట్టేసిందా అది రానుగాక రాదు. అది సరే, అసలు దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఎలాగే? హాస్పిటల్ కని చెప్తే రాదు. మరేం చేద్దాం? ఎలా తీసుకెళ్దాం? దానికో మాస్టర్ ప్లాన్ ఆలోచించుంచాను. ఏంటది? భలే ప్లాన్ చేసావే.